శ్రీ ఆదిమగురుం నారాయణ గురుం భజే ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురు శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం సద్గురుం భజామ్యహం. ఈరోజు మనం ఇక్కడందరం కలిసి శ్రీ వెంకటయ్య గారి అమ్మవారి వార్షికోత్సవ సందర్భంగా కలిసినాము. బక్కమ్మ గారి 26వ ఆరాధన మహోత్సవంగా ఇక్కడందరం కలిసినాము. తర్వాత ఈ 84 లక్షల జీవరాశులలో మానవుడు మేటి అని మన పెద్దలు అందరూ ఒక్కానికి చెప్తున్నారు. ఎట్లా మేటి అంటే తను తాను విచారించుకునే శక్తి తనకు లేదు. ఒక గురువు కావాలి, గురువుతో నిన్ను విచారించుకోవచ్చు. అట్లా గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అటువంటి శిష్యులు ఈయన శిష్యులు కూడా 3 భాగాలుగా విభజించినాడు. చర్మపాకము, దారుపాకము, శిలాపాకము, ఈ 3 పాకాలుగా ఉంటారు శిష్యులు. చర్మపాకము అంటే చర్మం ఏమండి, గుచ్చినప్పుడు తెరుచుకుంటుంది, మళ్ళీ తీసినప్పుడు ముడుచుకుంటుంది. ఈ శిష్యుడు కూడా చెప్పినప్పుడు వింటాడు, మళ్ళీ చెప్పాలంటే చెప్పలేడు. అటువంటి శిష్యుడు ఒక చర్మపాకం వంటి వాడు. ఇంకా దారుపాకము, ఒక మొద్దుకు ఎంత మనము రంధ్రం పెడితే అంతే ఉంటుంది అది. అటువంటి వాడు ఈ శిష్యుడు కూడా ఎంత మనం చెప్తే, గురువు ఎంత చెప్పింటే అంతే ఉంటాడు, ఎక్కువ చెప్పలేడు కూడా. ఇంకా శిలాపాకము, వీడు మహామేధావి. ఒక వడ్డరి ఒక రాయి దగ్గరికి పోయి దాన్ని చీల్చే ప్రయాణం చేస్తాడు. దాన్ని ఉల్లి తీసుకుపోయి కొన్ని బొక్కలు వేస్తాడు. బొక్కలు వేసినిచ్చి ఆ రంధ్రాలకు ఒక ఇది ఆపు అనేది దప్పగా ఉంటుంది కొద్దిగా, దాన్ని పెట్టేసి ఆడ సమ్మడితో పెట్టేస్తాడు. అక్కడ వరకు చీలిపోతుంది అది శిలాపాకము. ఈ శిష్యుడు కూడా గురువు ఏం చెప్తాడో కనుక్కొని దాన్ని ఎక్కడో అనుభవించుకొని దాన్ని అట్లా చేసి ఉంటాడు. అట్లా శిష్యులు కూడా ఉండాలని చెప్పేసి చెప్తాడు. అట్లా ఉండేవాడే ప్రథమ శిష్యుడు. తను మన ధనములు వినయముధారపోసి వేక గురునిచే అనువైన ఓడవడసిన ఘనమతి మంతునకు సాటి కలరాయి భువిని లోకులో మ్రొక్క